ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? భక్తుడైన రవికుమార్ తను ప్రశ్నలు చెప్పి వారికి బాగా కలిసి వస్తే వారు ఏదైనా సహాయం చేసినా ఆ ధనమును కొంత డేగపూడిలో అమ్మ ఆశ్రమానికి ఖర్చు పెట్టడం పరిపాటిగా జరుగుతూ వచ్చింది. అమ్మ మాటను చెప్పినట్లుగా జనులు రవికుమార్ దగ్గర ప్రశ్నలు చెప్పించుకొని తృప్తి చెందేవారు. కానీ ఆమె తన శక్తులను అన్యదా ఎవరికీ ఇవ్వలేదు. అమ్మ కాంతమ్మ తల్లి అమ్మ అలా తన శక్తులను ఇయ్యడానికి ఇష్టపడలేదు. అమ్మ ఒక సమయంలో సుబ్బారెడ్డి స్వామికి కట్టుకోమని గోనెపట్ట ఇచ్చినది. అదే గోనెపట్టను కృష్ణయ్యకు ఇచ్చినది. అమ్మ సేవకులైన అర్ధ భాగంలో ఆగిపోయిన శిష్యులు కృష్ణయ్య. ఈ కృష్ణయ్య 1994 సంవత్సరంలో డేగపూడికి వచ్చినారు. కాంతమ్మ తల్లిని చూడాలని, ఇతనికి దేవుణ్ణి చూడాలి అనే కోరిక. ఆ కోరిక డేగపూడి వరకు తనని తీసుకుని వచ్చినది. ఈయనకు సొంత ఊరు అక్కసముద్రం, భార్య శేషమ్మ, 4 పిల్లలు. ఇతని అత్తగారి ఊరు తాటిపర్తి. ఇతను వెంకయ్య స్వామికి చిరకాల భక్తులు. ఓం నారాయణం ఆది నారాయణం, ఓం నారాయణం ఆది నారాయణ. ఈ నామాన్ని జపం చేసుకొని గొలగముడి స్వామి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూడా నామజపం చేసి వస్తుండేవాడు కృష్ణయ్య గారు. ఈరోజు కాంతమ్మ తల్లి భక్తుడు అమ్మగారి గురించి నాకు చెప్పినారు. ఈయన డేగపూడి ఆశ్రమంలోనే ఉంటున్నారు కృష్ణయ్య గారు. ఒకసారి అమ్మ శిష్యులైన రమేష్, అమ్మ నాకు కొన్ని శక్తులు కావాలి అని అడిగాడు. గెద్దడు మోయలేని వాడివి, తూముడెల్లా మోస్తావురా గాడిదా అని రమేష్ని అమ్మ వెటకారంగా అన్నారు. ప్రేమతో అలా అమ్మ మాటలు కట్టని నీళ్ల మూటలులాగా ఉంటాయి. అవి ఆలోచించి జ్ఞానముతో చూస్తే వెలిగే దీపపు కిరణాల వలె ఆకాశాన్ని మూటగట్టినట్లుగా ప్రకాశిస్తాయి. అంతటి భాగ్యశీలి సౌభాగ్యలక్ష్మి అమ్మవారు కాంతమ్మ తల్లి. అమ్మ మహిమలకు అంతు ఉండదు, అమ్మకు అలుపు ఉండదు. అంతా కూడా మనం ఎంతమందితో ఉన్నా అమ్మ ఔదార్యంతోనే అమ్మ మాట నెగ్గించుకుంటారు. అమ్మ తన మాటనే జరుపుకుంటారు కాంతమ్మ తల్లివారు. అమ్మ కాంతమ్మ తల్లి గీచే గీత చక్కగానుంటుంది. వెంటనే కాంతమ్మ తల్లి దర్శనార్థమై డేగపూడికి వచ్చినాను, కానీ అమ్మ డేగపూడిలో లేదు, ఇనుకుర్తిలో ఉందన్నారు కృష్ణయ్య. డేగపూడి నుండి అమ్మగారి దర్శనమునకు పోయినాను. ఆతృతతో కాంతమ్మ తల్లి ఇనుకుర్తిలో ఒక చాకలి వారి ఇంట దగ్గర ఉన్నది. నన్ను చూస్తూనే ఆ తల్లి కృష్ణయ్య అని పిలిచింది. అమ్మ, నేనెవరు, నా పేరు మీకు ఎలా తెలిసింది అని అడిగాను. నీవు నాకు చాలా బాగా పరిచయం, కానీ నీవు నా దగ్గర ఉండు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను అన్నది కృష్ణయ్యతో కాంతమ్మ తల్లివారు. ఇన్ని మాట్లాడిన అమ్మతో కృష్ణయ్య ఏమి మాట్లాడాలో అర్థం కాక విరవిల్లాడిపోయాడు. కృష్ణయ్య మనసులోని మాటలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడినట్లు ఈ కాంతమ్మ తల్లి పుస్తకంలో చూసి చదివినట్లు చెబుతూ ఉంటే పావనము చెందాడు కృష్ణయ్య. పరితపించిపోయాడు కృష్ణయ్య. ఆకాశ వీధులలో విహరించినట్లు అనుభూతిని పొందాడు ఈ కృష్ణయ్య. అది మొదలు అతని బిడ్డలకు ఈ విషయం విన్నవించి వారిని ఒప్పించి అమ్మ సేవ చేయుచు డేగపూడిలోనే ఉంటూ వచ్చాను అంటున్నాడు కృష్ణయ్య. ఆయన మాటలలో విందాం. అన్నము ఆశ్రమంలో అందరికీ పెట్టించేది అమ్మ. నాకు మాత్రం అన్నం పెట్టించక పక్షపాతం చూపుతుండేది కాంతమ్మ తల్లి. అమ్మ అలా చేయడము నా అజ్ఞానాన్ని నేను అమ్మ ఎందుకు నాకు బువ్వ పెట్టడం లేదు అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని.
మొదట్లో కొంత బాధ అనిపించినా, ఊరికి వెళ్ళిపోదామనిపించినా అమ్మను అర్థం చేసుకునే విషయంలో నేను చాలా వెనుకబడినాను. ఊరికి వెళదామనే ప్రయత్నం చేయుచున్నా ఆ సమయంలో అమ్మవారు నా లుంగీ పట్టుకుని గట్టిగా లాగినారు. తల్లి, డ్రాయిల్ లేదమ్మా అని చెప్పాను. అంతలో వాకిట్లో ఉన్న గోతము నా పైకి విసిరి గోతము నా చేత కట్టించి నా లుంగి ఇప్పించి చింపి ముక్కలు చేసి నా అజ్ఞానాన్ని తొలగించి అమ్మ కాంతమ్మ తల్లి శిష్యునిగా నన్ను స్వీకరించినది. నా జన్మ సంపూర్ణతకు ఆమె సర్వం. నన్ను ముందుకు నడిపించినది. అమ్మకు పూలంటే మహాప్రీతి. పూలమాలను తల్లికి అల్లి ఒక మాలగా కట్టి అమ్మకు సమర్పించాను. నా చేతులతో కట్టిన ఆ పూలమాలను అమ్మ తన మెడలో స్వయముగా ధరించేది. నా అజ్ఞానాన్ని తొలగించి అమ్మ కాంతమ్మ తల్లి శిష్యునిగా నన్ను స్వీకరించినది. నా జన్మ సంపూర్ణతకు అమ్మే సర్వము నన్ను ముందుకి నడిపిస్తూ వచ్చినది. అమ్మకు పూలు అంటే మహాప్రీతి. పూలమాలను అల్లిన సొంతముగా అమ్మవారికి అందించిన ఆ పూలమాలను అమ్మ మెడలో వేసుకునేది. కొంతమంది అమ్మవారికి భోజనం తెచ్చి పెట్టారంటే చీపాడు పెంట అంత పందిగొదిలే అని తుప్పు ఊసి పైకి ఎగజలి వేసేది. అంటే అమ్మవారు వారి కర్మలను తొలగించారు అని నేను అర్థం చేసుకునేవాడిని. మనము అందరము కూడా అమ్మ చెంతనున్నవారము అలానే అర్థం చేసుకోవాలి. అమ్మకు ఏ ఊరు పోవాలనినా అనిపిస్తే ఆ ఊరు వారే ఆ సమయానికి అమ్మను తీసుకుపోతారు. ఒక్కసారి అల్లూరు పోలీసులు గొడవ చేస్తే ఆ గొడవలో కూడా అమ్మ వెంటనే సుబ్బారెడ్డి గారు, వీరమ్మ, నేను, మణి అందరము ఉన్నాము. అమ్మ, మనం పోలీస్ స్టేషన్కు పోవడం ఏమిటమ్మా, ఈ మాయ నీ మాయ అన్న సుబ్బారెడ్డి స్వామికి అమ్మ సమాధానము ఇలా చెప్పారు. ఇనుమును కాల్చితేనే మనము కోరిన కోరికలు తీరుతాయి. మనము కోరిన వస్తువు వస్తుంది. అలా ఇనుమును కాల్చకపోతే మనము కోరిన వస్తువు ఆ ఇనుము నుండి రాదు. అది ముడి ఇనుమేగా. కాల్చితేనే మనం కోరిన వస్తువు తయారవుతుంది. పోలీస్ స్టేషన్లో మట్టి నీటి యజ్ఞము, పోలీసులే ప్రేక్షకులు, భక్తులు అని పేపర్లో వస్తేనే కదా మజా అన్నారు కాంతమ్మ తల్లివారు. ఇది నిజమేనా? ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.